పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది. ఇండియా షూటర్ మను భాకర్ కాంస్యం సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ విశ్వ వేదికపై తొలి పతకం అందించి యావత్ భారత్ ను సంబరాల్లో ముంచెత్తింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను భాకర్ 3వ స్థానంతో సరిపెట్టుకుని కాంస్య పతకాన్ని గెలిచింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఇక దక్షిణ కొరియా షూటర్లో ఓ ఏ జిన్ 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా కిమ్ ఏజే 241.3 పాయింట్లతో రజతం సొంతం చేసుకుంది. టైటిల్ పోర్లో మను భాకర్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ పతకం ద్వారా మను భాకర్ చరిత్రను లిఖించుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ కేటగిరీలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మను హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తల్లి ప్రిన్సిపాల్. ఈమె 2018లో కామన్వెల్త్ గేమ్స్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మను అర్జున అవార్డు గ్రహీత కూడా. ఇప్పుడు భారత్ నుంచి ఈసారి ఒలింపిక్స్ లో తొలి పతకం అందుకోవడంతో మను భాకర్ పేరు మారుమోగుతోంది. కాగా భారత్ చివరిసారిగా 2012 లండన్ ఒలింపిక్స్ లో షూటింగ్లో పతకాన్ని గెలుచుకుంది. అప్పుడు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య అందుకున్నాడు. ఇక పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో విజయ్ కుమార్ రజతం గెలిచాడు. ఆ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే షూటింగ్లో పతకాన్ని అందుకుంది. అంతకుముందు 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ను అందుకున్నాడు. మరోవైపు భారత్ నుంచి ఒలింపిక్స్లో తొలి కాంస్య పతకం గెలిచిన మను భాకర్కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒలింపిక్స్లో తొలి పతకం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాంస్యం గెలిచినందుకు కంగ్రాట్స్ తెలిపారు. ఈ పతకం భారత్కు ఎంతో ప్రత్యేకమని, ఒలింపిక్స్లో భారత్కు షూటింగ్ కేటగిరీలో పతకం అందించిన తొలి మహిళ మను భాకర్ అవతరించిందని అన్నారు. ఇది నిజంగా అద్భుతమైన ఘనత అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పొగిడారు.